నమస్తే. ప్రస్తుతం మనం సున్నం చెరువులో అయితే ఉన్నాము. ఇందాక చూసాము, వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళ ఆవేదనను కూడా మనం వినిపించే ప్రయత్నం అయితే చేశాము. ఇక్కడ ఉన్న గుడిసెలు కూడా ఒకసారి మనం చూడొచ్చు. ఈ గుడిసెలలో దాదాపుగా కొంత వందల మంది అయితే కుటుంబాలు కూడా ఉంటున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కొంతమందిని ఇప్పటికే సున్నం చెరువు సంబంధించిన వాళ్ళని కొంతమంది గతంలో కూడా మరి పంపించడం అయితే జరిగింది. ఇక్కడ ఉండకూడదని వాళ్ళకి సంబంధించిన గుడిసెలు కూడా తీసేయడం అయితే జరిగింది. అప్పుడు కొంతమంది వేరు, ఇప్పుడు దాదాపు ఒక 30 నుండి 40 ఫ్యామిలీస్ ఇటు చివరిన ఏదైతే సున్నం చెరువు చివరిన అయితే వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. ఇది కూడా అక్కడ రెంటు అంట. నెలకి ఆ ఒక గుడిసెకి 300 నుండి 400 రూపాయల దాకా ఒక రెంట్ కూడా తీసుకుంటా ఉన్నారు. మాకు కరెంటు బిల్లు కూడా మేము కడతా ఉన్నామని కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీళ్ళు దాదాపుగా మహబూబ్ నగర్, కొడంగల్ నుండి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళే కనబడతా ఉన్నారు. దాదాపుగా 20 నుండి 25 సంవత్సరాలు ఇక్కడైతే మేము ఉన్నాము. 25 సంవత్సరాల నుండి ఉన్నాము. మాకు కరెంటు బిల్లు, వాటర్ బిల్లు కూడా వస్తూ ఉన్నాయి. మాకు ఇక్కడ తీసేయడం కరెక్ట్ కాదు. సరే, మీరు సున్నం చెరువు కానీ ఏదైనా చెరువులు పునరుద్ధి చేస్తూ ఉన్నాం, హైడ్రా తీసుకొచ్చిన మంచి పైన అయినప్పటికీ కూడా ఇలాంటి ఎవరైతే ఉంటారో వాళ్ళకి పునరావాస కేంద్రాలు కల్పించి, లేకుంటే వాళ్ళకి ఏదైనా స్థావరాలు కల్పించిన తర్వాత ఈ విధంగా చేస్తే బాగుంటుందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఈ విషయాలు కూడా మనం ఆలోచించినప్పుడు కూడా ఈ కొంతమందికి అంటే వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ కానీ లేకుంటే వాళ్ళ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అంటే ఇప్పుడు ఉన్న మాటగా వెళ్ళాలి అని అంటే ఎవరికైనా ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళ 25 సంవత్సరాల నుండి ఇక్కడ జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన అనుభూతులు కానీ లేకుంటే వాళ్ళకి సంబంధించిన మూమెంట్లు కానీ ఇక్కడ చాలా ఉంటాయి. అలాంటివన్నీ వదులుకొని అంటే కన్న తల్లి లాంటి ఇక్కడ వదులుకొని వెళ్ళాలంటే ఎవరికైనా బాధేస్తుంది. అలాంటప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి, వాళ్ళు మధ్యతరగతులు ఉన్నారా, దిగువ రేఖలో ఉన్నారా, ఇంకా ఆర్థికంగా వాళ్ళు ఏ విధంగా ఉన్నారని ఆలోచించి ఎవరన్నా దిగువ రేఖ కానీ లేకుంటే బిలో ఏదైతే మిడిల్ క్లాస్ అని ఉంటారో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉన్నత స్థాయిలో అంటే కొంతవరకైనా ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు లేకుంటే కేసీఆర్ ఇల్లులు కావచ్చు ఇచ్చి ఆదుకోవాలన్నట్టు కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే హైడ్రా అధికారులు వచ్చినప్పుడు ఏదైతే ఈ గుడిసెలు కూల్చేటప్పుడు కూడా మాకు కొన్ని గాయాలైనట్టు కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ చూపిస్తూ ఉన్న తరుణం అయితే కనబడతా ఉంది. మరి దీనిపైన హైడ్రా అధికారులు కూడా ఇప్పటికే స్పందించాలి. వీళ్ళు ఎంత ఆవేదన వ్యక్తం చేసినా కానీ పనులు కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికీ భారీ బందోబస్తు అంటే పోలీసు వాళ్ళు కూడా ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఇక్కడ సంబంధించిన సున్నం చెరువు ఏదైతే ఉంటుందో ఇక్కడ కొంత ఆందోళన వాతావరణం అయితే నెలకొంది. ఇప్పటికీ రోడ్డు మీద కూడా ధర్నా చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ చూపిస్తూ మరి హైకోర్టు స్టే ఉన్నా కానీ ఇక్కడ చేయట్లేదు. మరో అంశం ఏంటంటే ఈ సున్నం చెరువు చుట్టుపక్కల కూడా పెద్ద వాళ్ళ నివాసాలు కూడా ఉన్నాయి, పెద్ద భవనాలు కూడా ఉన్నాయి. మరి వాటిని ఎందుకు కూల్చట్లేదు? ఒక మాజీ మంత్రి కూడా మరి సంబంధించిన అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ మాజీ మంత్రి కూడా ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మరి దాన్ని ఎందుకు టచ్ చేయట్లేదు మరి అన్నీ అన్నట్టుగా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ అన్ని అంశాలు కూడా మనం పరిశీలించినట్లయితే ఉన్నోడికి ఒక న్యాయం, లేనోడికి ఒక న్యాయం అనే విధంగానే కనబడుతుంది. ఎందుకంటే స్వయంగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ అంశాలు అయితే మనం మాట్లాడుకోవాల్సి వస్తూ ఉంది. ఏది ఏమైనా కానీ ప్రతి ఒక్కటి అంటే ఆ బీఆర్ఎస్ సంబంధించిన మంత్రికి కూడా మరి ఇదే విధంగా నోటీసులు ఇచ్చి వాళ్ళకు కూడా కూల్చేస్తే వీళ్ళకు కూడా అంటుంది అరే మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి భవనాలకు కూల్చేస్తూ ఉన్నారు, మరి మేము చేసిన మిస్టేక్ ఏమైనా ఉండొచ్చు అని కూడా వాళ్ళని సమర్థించుకునే విధంగా మారిపోతారు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఒక మంత్రికి ఒకలాగా ఇక్కడ ఉన్న గుడిసెలకు ఒక విధంగా చూస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అంత పెద్ద భవనాలు కూడా ఉన్నప్పుడు కూడా వాటిని ఏం చేయని పరిస్థితి కనబడతా ఉంది. చిన్న గుడిసెలను అయితే తీసేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొన్నట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. వాళ్ళ ఆవేదనలో కొంత నిజం కూడా కనబడతా ఉంది. వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో మనకైతే తెలుస్తూ ఉంది. మరి దీనిపైన హైడ్రా అధికారులు ఏ విధమైన స్పందిస్తారో మనమైతే ముందు అయితే చూడబోవాలి. సున్నం చెరువు కాడ కొంత ఆందోళన వాతావరణం అయితే నెలకొంది. మరి చూడాలి ఆ అధికారులు ఏ విధంగా స్పందిస్తారు. మరి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా హైడ్రాని ముందు తీసుకొని పోతా ఉన్నాం, రేజింగ్ తెలంగాణలో భాగంగానే హైదరాబాద్కి సంబంధించిన భూములను సంరక్షించుకుంటున్నాము, గత పాలకులు చేసిన నిర్లక్ష్యం వల్లనే చాలా భూములు కూడా చెర్లు కూడా కబ్జాకు గురైపోయాయని అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. నిజంగా కబ్జాకు గురైన విషయాలు మనకు కూడా తెలుస్తూ ఉంది. గతంలో దాదాపుగా హైదరాబాద్ పరిసరాల్లో మనం చూసుకున్నట్లయితే 500 ఎకరాలకు పైనే మరి చెరువులకు సంబంధించిన ల్యాండ్సే ఉండే. ఇప్పుడు దాదాపుగా 300లకు సంబంధించి 300 కూడా లేకుండా లేని తరుణం అయితే కనబడతా ఉంది. అంటే ఇంకా ఎటువైనా ఈ భూములను ఎటువైనా అంటే కబ్జాదారు చేతుల్లోకి అయితే వెళ్ళాయి. హైడ్రా తీసుకురావడం కరెక్టే కానీ ఉన్నత స్థాయి లేని స్థాయి వాళ్ళందరికీ చూసుకొని న్యాయం చేయాలని కూడా వాళ్ళైతే కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మరి చూద్దాం అధికారులు ఏ విధంగా స్పందిస్తారో. కెమెరామెన్ రవీందర్తో అనిల్, హైదరాబాద్, సున్నం చెరువు.